రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామాగ్రహారంలోని మా స్వగృహానికి ఉత్తర భాగంలో రెండో ఫ్లోర్ స్లాబ్ నిర్మాణం ఇదో ఈ విధంగా ఉందన్నమాట. అంటే రెండో ఫ్లోర్ని ఎక్స్టెన్షన్ అనమాట. దీనికి దక్షిణం వైపు ఎక్స్టెన్షన్ ఆల్రెడీ చేసేసాం 2 ఫ్లోర్లకి కూడాను. ఇప్పుడు ఉత్తరం వైపు ఎక్స్టెన్షన్ చేస్తున్నాం అనమాట. ఈ ఉత్తరం వైపు ఎక్స్టెన్షన్లో అంటే ఇది చేసింది ఎప్పుడంటే ఫిబ్రవరి 23, 2026 అంటే ఫిబ్రవరి 22కి సెంటరింగ్ పూర్తి చేసాం. ఫిబ్రవరి 23వ తారీఖుని స్లాబ్ పోయడం జరిగిందనమాట. అయితే ఆ పోసేటప్పుడు ఏం చేసామంటే దీనికి పాత స్లాబ్కి ఉన్న బీమ్స్ అన్నిటిని కూడా గోడ వరకు కొట్టి అక్కడి నుంచి కలిపాం. అంటే యాక్చువల్గా ముట్టి బీమ్ లేదు పూర్వం, అందువలన పాత బీములకి దాకా కొట్టేసి కలిపి వేయడం జరిగిందనమాట. అంటే ఈ విధంగా ఉత్తర భాగం రెండో ఫ్లోరు. దీనికి సంబంధించిన ఓచు కట్టుబడి ఏ విధంగా ఉంది అన్నది, ఓచు కట్టుబడి ఎలా చేసాము, ఏ ఓచులు వాడేమని తెలియడం కోసం, అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది అన్నమాట. ఇదిగో చూడండి ఇదంతా కూడా. అయితే ఇక్కడ ఇంచుమించు కరెంటు గొట్టాలు అన్ని చోట్లకి పెట్టాము. ఈసారి ఫస్ట్ టైం రింగులు సరిగ్గా పెట్టలేకపోయాము, ఎందుకంటే నేను ఎంత పని చేసుకుంటున్నా దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ఫ్యాన్ హుక్లు అవన్నీ పెట్టాం, కానీ ఈ రింగులు మాత్రం ఇంతకుముందు ప్రతి కానాకి 4 రింగులు చొప్పున పెట్టేవాళ్ళం. ఈసారి దాని మీద దృష్టి పెట్టలేకపోయాం. అందువలన రింగులు అయితే ఎక్కువ పెట్టలేదు, మామూలు రింగులు అయితే పెట్టాం. సరే ఏదేమైతేనే కరెంటు గొట్టాలు అయితే అన్ని చోట్లకి పెట్టాం. అలాగే సర్వీస్ వైర్ కోసం కూడా పెట్టాం. ఇది మా దక్షిణ భాగం ఇలా ఉందన్నమాట. దక్షిణ భాగం ఇలా ఉండగా వెనకాల మా రామన్నయ్య గారి ఇల్లది. ఇది మా అగ్రహారం. ఇగో ఉత్తర భాగంలో మా అన్నయ్య గారు, మా మూడో అన్నయ్య గారి ఇల్లది. ఇగో ఇది పూర్వ భాగం అన్నమాట. ఇదిగో ఈ విధంగా ఓచు కట్టుబడి అంతా ఉందన్నమాట. అన్నీ 12 mm, 8 mm యాజ్ యూజువల్ వాడాం. 10 mm, 12 mm, 10 mm. 10 mm ఓల్సలతోటి శాప్ ఫ్రేమ్ కట్టాం. 12 mm ఏమో బీములకు వాడాం. ఇదిలా ఉండగా 16 mm బార్స్ని కూడా వాడాం. 16 mm బార్ ఒకటి వాడాం అన్నమాట. ఆ 16 mm బార్ని భీముల దగ్గర అదే డౌట్ వచ్చింది చివరికి వచ్చే చోట్ల, అలాగే మూల మీదకి వచ్చే చోట్లో 3 ఓచలను లోపల నుంచి కట్టుకుంటూ రావడం జరిగింది. ఇదిగో ఈ విధంగా. ఇదిగో ఇవన్నీ కూడా కొట్టాలి, కరెంటు కొట్టాలి. ఈ కరెంటు కొట్టాలి ఇలాగా ప్రతి చోటికి ఫ్యాన్ హుక్లు అవి పెట్టిన తర్వాత ఇదిగో ఇది సర్వీస్ వైర్ కోసం పెట్టిన కొట్టం. ఇదిగో కరెంటు కొట్టాలి. ఇదిగో కింద ఈ విధంగా ఇసుక అది ఎక్కడ పోసి 6.5 యూనిట్లు ఇసుక రావడం జరిగింది. అయితే 3 యూనిట్లు పడుతుందన్నారు, 3 యూనిట్లు వాడాము. ఈ బ్యాలెన్స్ని 9 యూనిట్లు వాడేలాగా ఇదే ఇక్కడి నుంచి ఇసుకుంటాను. ఇసుకు పైకి అంటే మామూలుగానే స్లాబ్ ఇక్కడ పెట్టిన అవసరం ఉన్న వాళ్ళకి నేను చెప్తాను. స్లాబ్ పూర్తయిన తర్వాత అది పూర్తవుతూ ఉండగా ఇలా పోసారు. 5 అంగుళాలు స్లాబ్ పోసారు. పై పిల్లర్లు కూడా ఎక్స్టెన్షన్ ముందే పెట్టేసి పిల్లర్లను పైన కలుపుకునేలాగా. ఇదిగో ఇదంతా లోపల పోసిన తర్వాత ప్లాస్టర్లు అది గట్టిగానే వేసారు, అందువలన కిందకి దిగలేదు, తక్కువ కారిందనమాట. అంటే ఇప్పటికీ 1, 2, 3వ స్లాబ్ అనమాట. 3వ స్లాబ్ కంప్లీట్గా పూర్తయింది ఇప్పుడు ఇక్కడతోటి, దీంతో. ఇంకా ఈ పైన స్లాబ్ వేయచ్చు అని వాళ్ళు చెప్పారు, కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు. ఈ పైన ఇంకొక స్లాబ్ కాకుండా ఏకంగా చివరి నుంచి చివరికి ఒక రేక్ షెడ్లో వేద్దాం అనుకుంటున్నాను. వేస్తే దాని ఏదైనా ఒక ఫంక్షన్స్ చేసుకోవడానికి వాటికి అందుబాటులో ఉంటుందని. ఇదిగో మొత్తం స్లాబ్ పూర్తయిన తర్వాత ఇదిగో ఈ విధంగా ఉంది. స్లాబ్ పూర్తయిపోయిన తర్వాత స్లాబ్ పూర్తయింది. దీనికి మర్నాటి రోజు ఇంకా ఇటుక కట్టుబడి కట్టాలి, కానీ కట్టలేదు. ఆ తర్వాత 2 రోజులు కూడా ఇటుక కట్టుబడి కట్టి గట్లు కట్టడం లాంటి పని చేయలేదు. కానీ ఆ 2 రోజులు పెద్దగా వాన పడింది. ఆ వాన పడడంతో నీరు వాటరింగ్ అయింది. అయితే నేను వాటరింగ్ చేశాను. నేను ప్రొద్దున సాయంత్రం 2 సార్లు పూర్తి కంప్లీట్ వాటరింగ్ చేశాను ఈ 2 రోజులు కూడాను. 3వ రోజు ఇవాళ కాదు, ఇవాళ 4వ రోజు. 3 రోజులు వాటరింగ్ ఫుల్గా చేశాను. 2 రోజులు వాన ఫుల్గా పడింది.
ఇవాళ 3వ రోజు. ఈవేళ రమ్మన్నాను. ఎందుకో మన మేస్త్రి నాగు వాళ్ళు రాలేదు, ఇవాళ కూడా రాలేదు. చుట్టూ ఇట కట్టుబడి కట్టి అంటే పెట్టుకోడు కట్టేయమన్నాను నేను. పెట్టుకోడు కట్టేస్తే వలం వస్తుందని ఇంకా కట్టలేదు. పెట్టుకోడు కట్టి గట్లు కట్టేస్తే స్లాబ్ బలపడుతుంది కదా అని నా ఆలోచన. సరే గట్లు లేకుండానే ఇంకా వాటరింగ్ చేస్తున్నాం పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఈవేళనే గట్లు కడతారేమో అనుకున్నా, ఈవేళ కట్టలేదు. సరే చూడాలి, ఇప్పుడు ఫోన్ చేసి మళ్ళీ ట్రై చేయాలి. ఫోను కలవట్లేదు ఎందుచేతను, ఇంకొకళ్ళు మార్చడం ఇష్టం లేక ఆలోచించాను. ఇంక వేళకి కూడా రాలేదు కాబట్టి వేళ ఇంకొక వ్యక్తి చేతనే గట్లు కట్టించేయాలి. సరే, ఇది ఈ విధంగా ఉందన్నమాట. ఇది మా ఉత్తర భాగం మొత్తం. ఇప్పుడు ఆల్రెడీ సోలార్ ప్యానల్స్ కోసం అక్కడ షెడ్ వేయించాను. అదే షెడ్ నుంచి ఎవరిదాకా ఎక్స్టెండ్ చేస్తే కొద్దిగా తక్కువలో అవుతుంది కదా అని ఆలోచనలో ఉన్నాను. కత్తిరి షెడ్ అంటే కొద్దిగా కాస్ట్లీ అవుతుంది కదా అని. చూడాలి ఏం జరుగుతుంది, దేనికి ఎంత ఖర్చు అవుతుంది అన్నది ఒకసారి ఆ కట్టుబడి కట్టే వాళ్ళని పిలిచి ప్లాన్ చేయాలి. ఇదిగో ఇది మా స్లాబ్ పూర్తయిన తర్వాత తూర్పు భాగం. స్లాబ్ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తయిపోయింది. ఇంకా వాటరింగ్లు అవి జరుగుతున్నాయి. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్.